అందరికీ నమస్కారం. నా పేరు రమ. అగ్రిమెంట్ వైఫ్ రెండవ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే లైక్ చేయండి. న్యూ స్టోరీ కనుక తప్పకుండా హైప్ ఇవ్వండి. దీనివల్ల మరికొంతమందికి ఈ స్టోరీ అనేది వెళ్తుంది. ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉన్న కొడుకుని చూసి, నీ మౌనం సమాధానం కాదు భాస్కర్. ఇప్పటికైనా విషయం చెప్పకుండా దాయాలని చూడకని అంటారు విశాల్ తాతగారైన గోవింద్ గారు. లేదు నాన్న, ఎందుకు చేశానా అన్నది మీకు ఇప్పుడు నేను చెప్పలేను, కానీ ఒక్కటైతే చెప్తున్నాను వినండి. ఆ అమ్మాయికి విశాల్కి అగ్రిమెంట్ వివాహం జరిగిందని అంటారు భాస్కర్ గారు. ఆ మాటకి షాక్ అయిపోతారు వాళ్ళ భార్య తప్ప అక్కడ ఉన్న అందరూ కూడా. ఆయన అమ్మ, నాన్న, కూతురు కూడా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఒప్పందం వివాహమా? అసలు ఇలాంటి పెళ్ళి జరిపించాల్సిన అవసరం నీకేంటి? అది కూడా ఇంత అర్జెంటుగా. అసలు ఎందుకు నువ్వు ఇంత అర్జెంటుగా అసలు ఎందుకు ఇలాంటి ఆలోచన నీకొచ్చిందని కోపంగా అడుగుతారు పద్మావతి గారు. మౌనమే ఆయన సమాధానమైంది. చెప్పు భాస్కర్, పోనీ అమ్మాయి ఒప్పుకుంటే అందరి సమక్షంలో సంప్రదాయంగా పెళ్లిని జరిపించవచ్చు కదా! అంతేకాని ఈ అగ్రిమెంట్ వివాహం ఎందుకని అడుగుతారు గోవింద్ గారు కూడా కోపంగా. మరి నా కొడుకు పరిస్థితిని చూసి ఎవరైనా తనని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటారు? ఒకవేళ ఒప్పుకున్నా ఈ ఆస్తులు, అంతస్తులు చూసే గాని వాడిని చూసుకోవడానికైతే కాదు కదా! అందుకే ఇలా చేయాల్సొచ్చింది అని అంటారు భాస్కర్ గారు. అందుకని అభం శుభం తెలియని ఒక ఆడపిల్ల జీవితాన్నిలా పణంగా పెట్టాలని అనుకుంటున్నావా? అని అడుగుతారు పద్మావతి గారు. చూడమ్మా, నేను చేసింది తప్పే కావచ్చు, కానీ ఏం చేసినా అది వాడి సంతోషం కోసమే చేశాను. ఇంకెవరి గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. ఇంకా ఆ అమ్మాయి విషయానికొస్తే ఆ అమ్మాయికి డబ్బు అవసరం ఉంది. తన అవసరాన్ని మనం తీర్చాం. మన అవసరం తను తీరుస్తుంది. అంతవరకే ఇది. అంతకు మించి మీరింకా ఎక్కువగా ఏమీ ఆలోచించకండి. ఆ అమ్మాయి దీనికి పూర్తిగా ఒప్పుకునే కదా సిద్ధపడిందని అంటారు భాస్కర్ గారు. చూడు పెద్దోడా, ఈరోజు ఆ అమ్మాయికి డబ్బు అవసరం ఉండడం వల్ల తప్పక ఈ పెళ్ళికి ఒప్పుకొని ఉండొచ్చు. కానీ రేపు మన ఇంటి నుంచి వెళ్ళాక సమాజంలో తనకంటూ ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో నీకు అర్థమవుతుందా? అయినా ఈ అగ్రిమెంట్ అన్న ఒప్పందం ఏంటసలు? వివాహ బంధానికి ఉన్న పేరు ప్రతిష్టలని మీరు చెడగొడుతున్నారు. పెళ్లి బంధానికి ఎంత విలువ ఉందో తెలుసా? వీలైతే ఆ విలువని మనం నిలబెట్టడానికి ప్రయత్నించాలే కానీ ఇలా అగ్రిమెంట్ల పేరుతో పెళ్లి చేసి మనం ఎగతాళి చేయకూడదు అని అంటారు పద్మావతి గారు కూడా అంతే కోపంగా. చూడమ్మా, నువ్వు చెప్పింది నిజమే. మన ఇంట్లో కూడా ఇలాంటి విలువలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, అది నాకు తెలుసు. కానీ నా కొడుకు పరిస్థితి ఏంటి? అసలు నచ్చని షర్టు ఒంటి మీద 10 నిమిషాలు కూడా ఉంచుకోడు. అలాంటి వాడు రేపు ఆ అమ్మాయిని ఇష్టపడతాడని గ్యారంటీ ఏంటి? రేపు వాడికి బాగయ్యాక అలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానా అని వాడు ఫీల్ అవ్వకూడదు. అందుకే ఇలా చేయాల్సొచ్చింది. నేనేం ఆ అమ్మాయికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. నా కొడుకు గురించే ఆలోచిస్తున్నానంతే. వాడు ఫారెన్‌లో పెరిగొచ్చాడు. హై మోస్ట్ బిజినెస్ చేస్తున్నాడు. వాడికి నచ్చని వస్తువులంటూ పక్కన ఉండకూడదు. అలాంటి వాడు పల్లెటూరులో పెరిగిన ఆ అమ్మాయిని, కల్చర్ అంటే ఏంటో తెలియని అమ్మాయిని భార్యగా ఒప్పుకుంటాడు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఒకవేళ వాడు ఇష్టపడి అలా ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కోడలిగా ఒప్పుకోవడానికి అని ఖచ్చితంగా చెప్పేస్తారు భాస్కర్ గారు. ఆ మాటలకి పెద్దవాళ్ళు కూడా ఇంకేం మాట్లాడలేకపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు విశాల్ మొండితనం ఏంటో. నిజంగా వాడికి నచ్చని షర్ట్ కూడా వాడు వేసుకోవడానికే ఇష్టపడడు. అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో వాడి ఆలోచన ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు వదిన అగ్రిమెంట్ ప్రకారం ఈ ఇంట్లోకొచ్చింది. ఎన్ని రోజులు డాడీ ఆ అగ్రిమెంట్ అని అడుగుతుంది. అప్పటి వరకు వాళ్ళ సంభాషణ అంతా సైలెంట్‌గా వింటూ కూర్చున్న ఐషు. మినిమమ్ 2 ఇయర్స్. మరి వాడికి అప్పటికి బాగవ్వకపోతే చెప్పలేమని అంటారు చిన్నగా భాస్కర్ గారు. వాళ్ళ మాటలన్నీ కూడా వింటూ కూర్చున్న ఐషు అయితే వదిన అగ్రిమెంట్ మీద ఈ ఇంట్లోకి వచ్చిందా డాడీ? ఎన్ని రోజులు ఉంటుంది అని అడుగుతుంది. మినిమమ్ 2 ఇయర్స్ రా. ఆ తర్వాత అన్నయ్య హెల్త్ కండిషన్‌ని బట్టి ఉంటుందని అంటారు భాస్కర్ గారు. 2 సంవత్సరాలు. ఒక అమ్మాయి, అబ్బాయి, అది కూడా వయసులో ఉన్నవాళ్ళు ఒకే గదిలో ఉండి వాళ్ళు భార్యాభర్తలుగా లేరు అని అంటే మనం నమ్ముతామేమో గానీ ఈ సమాజం నమ్ముతుందా చెప్పు? ఎన్ని సూటిపోటి మాటలు అంటారు తనని అని అంటారు పద్మావతి గారు.
చూడండమ్మా, మీకు ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్పను. నా కొడుకు బాగయ్యి పూర్తిగా వాడికి ఆ అమ్మాయి నచ్చి తనని భార్యగా స్వీకరిస్తే ఆ అమ్మాయి పద్ధతిగా ఈ ఇంటికి కోడలు అవుతుంది శాశ్వతంగా. కాబట్టి ఏం జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది. నిర్ణయం ఏంటన్నది ఆ దేవుడికే వదిలేద్దాం. అంతేకానీ మీరు మాత్రం ఈ విషయంలో ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు భాస్కర్ గారు. పార్వతి పంతులు గారికి ఫోన్ చేసి కార్యానికి ముహూర్తం చూడమని చెప్పు అని అంటారు పద్మావతి గారు. అత్తయ్య, వాడి పరిస్థితి ఏంటో మీకు తెలిసి కూడా ఇలా అడుగుతున్నారేంటి? ఇప్పుడు ఇవన్నీ కూడా అవసరమా అని అంటారు పార్వతి గారు. అవసరమే పారు. పెద్దలు ఏం చెప్పినా దానికి ఒక అర్థం ఉంటుంది. కార్యం అంటే వాళ్ళిద్దరి సంభోగానికి కాదు. వాళ్ళిద్దరూ కలిసి ఒక గదిలో అడుగు పెట్టడానికి కావలసిన ముహూర్తం అంతే. అదే గదిలో ఎప్పుడు కలకాలం ఉండాలని మంచి ముహూర్తం నిర్ణయించడమే దాని అర్థం అని అంటారు పార్వతి గారు. సరే అత్తయ్య, పంతులు గారికి ఫోన్ చేస్తాను నేను అని చెప్పి ఆవిడ ఫోన్ పట్టుకొని పక్కకు వెళ్ళిపోతారు. భగవంతుడా, ఏంటి లీలలు, ఎన్నైనా చేస్తావు. మీ పాచికల ముందు మా ఆలోచనలు పనికొస్తాయా? నువ్వే వాళ్ళిద్దరినీ ఒక బంధంగా ముడివేశావు. అలాగే అది శాశ్వతంగా బలపడాలని మనస్ఫూర్తిగా నిన్ను వేడుకుంటున్నాను అని మనసులోనే ఆ భగవంతుడిని మొక్కుకున్నారు పద్మావతి గారు. అమ్మా, అమ్మా ఎక్కడున్నావు? త్వరగా రావే అని అరుస్తుంది ఒక 23 ఏళ్ల అమ్మాయి. అబ్బబ్బా, ఏంటా అరుపులు? నాకు చెవులు చిల్లులు పడిపోయేలాగా ఉన్నాయి. వస్తున్నాను కదా అని అంటూ చిన్నగా విసుక్కుంటూ అంటారు వాళ్ళ అమ్మగారు వంటగది నుంచి వస్తూ. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే వదినగారు, అమ్మాయి సుప్రజ, మీ అమ్మగారు లేరా అని అనుకుంటూ వస్తుంది. ఒక 45 ఏళ్ల పెద్దావిడ. ఇదిగోటి వచ్చేసింది ఊపుకుంటూ. ఎప్పుడూ ఏదో ఒకటి అని వంకలేనివాడు డొంక పట్టుకొని వేలపడ్డాడన్నట్టుగా దేంట్లో ఏదో కొనుక్కోకుండా ఇక్కడి నుంచి అన్నీ కూడా పట్టుకెళ్ళిపోయి వండేయాలని అనుకుంటుంది. దొంగ మొహంది అని మనసులోనే తిట్టుకుంటూ, ఆ, చెప్పండి వదిన గారు, ఏం కావాలి మీకు? ఇలా వచ్చారు అని అడుగుతుంది కొంచెం వెటకారంగా సుప్రజ వాళ్ళ అమ్మగారు. ఏమీ లేదు వదిన గారు, చుట్టాలొచ్చారు. సడన్‌గా ఫ్రిడ్జ్‌లో పాల ప్యాకెట్లు అయిపోయాయి. మధ్యాహ్నం తెచ్చాం కానీ మాయదారి పిల్లి ఉంది చూశారు, వచ్చి గిన్నెలో పాలన్నీ కూడా తాగేశాయి. ఇప్పుడేమో అనుకోకుండా అతిథులు వచ్చారు. మీ అన్నయ్య గారేమో షాప్‌కి వెళ్తేనేమో షాప్ వాడు కొట్టు మూసేశాడంట. అందుకని ఇక్కడికి వచ్చాను. నువ్వైతే నాకు ఎలాంటి సహాయమైనా చేస్తావు కదా అని అంటుంది ఆవిడకి ఉన్న డ్రమ్ము సైజంత నడుముని తిప్పేస్తూ. మాయదారి పిల్లంట. ఈ బండ పిల్లే తాగేసుంటుంది. మళ్ళీ పిల్లి తాగేసిందని నాటకాలాడుతోందని మనసులోనే అనుకుంటుంది సుప్రజ. అయ్యో వదిన గారు, మా ఇంట్లో కూడా కూర పోపు పెడదామని చూసేసరికి పోపులు లేకపోయాయి. తెమ్మని మా అమ్మాయిని పంపిస్తే ఇప్పుడే ఒక 5 నిమిషాల ముందు అదే షాప్‌కి వెళ్ళి తెచ్చింది. అంతలోనే వాడు షాప్ మూసేశాడా అని ఏమీ తెలియనట్టుగా గడ్డం కింద చెయ్యి పెట్టుకొని మరీ అంటారు సుప్రజ వాళ్ళ అమ్మగారు. ఆ మాటకి గతుక్కుమంటుంది ఆ బోండంది. చచ్చింది గొర్రె అని మనసులోనే అనుకుంటూ, అవునత్తా, ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను మరి. మావయ్య ఏ షాప్ చూసి ఏ షాప్ అనుకున్నారో ఏంటో. డబ్బులివ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటుంది సుప్రజ తన చున్నీని సరిచేసుకుంటూ. వచ్చి రాని నవ్వులు నవ్వుతూ అంటే, అమ్మా, అయితే నాకు తెలియదు. మీ మావయ్య కొద్దిగా బద్ధకం ఎక్కువ కదా, అక్కడి వరకు వెళ్ళలేక ఏ దారిలోనో అలా అనుకోనొచ్చి నాకు చెప్పేసి ఉంటారని అంటుంది ఏం చెప్పాలో తెలియక. అయ్యో, మా ఇంట్లోనూ పాలు లేకపోయాయి. అన్నయ్య గారిని ఈసారి షాప్ వరకు వెళ్ళమండి అని చెప్పి ఆవిడని పంపించేస్తారు సుప్రజ వాళ్ళ అమ్మగారు. అంతలోనే కాంతం, ఎక్కడున్నావు అని సౌండ్ వినిపించేసరికి ఈయనొకడు నా ప్రాణానికి తినేస్తున్నాడని విసుక్కుంటూ రూమ్‌లోకి వెళ్తుంది. కాంతం, కొంచెం మంచినీళ్ళు ఇలా అందించవా అని అడుగుతారు మంచం మీద పడుకొని ఉన్న ఒక పెద్దాయన. ఆ పక్కనే టేబుల్ మీద ఉన్న నీళ్లు తీసి నెమ్మదిగా ఆయన్ని లేపి కూర్చోబెట్టి పడుతుంది ఆవిడ. ఆయన మళ్ళీ పడుకోబెట్టి దుప్పటి కప్పి బయటికొచ్చేసరికి వాళ్ళ అమ్మాయి సోఫాలో కూర్చొని ఉంటుంది. తన పక్కకు వెళ్ళి కూర్చొని, అవును, ఇందాక అమ్మ అమ్మ అని అంతలా అరిచావు. ఇంతకీ విషయం ఏంటని అడుగుతారు కాంతం పక్కనే ఉన్న తన కూతుర్ని. నాకు అర్జెంటుగా 5,000 కావాలని అంటుంది ఆర్డర్ వేస్తున్నట్లుగా. అవ్వా, 5,000 అంటే రూ. 5 అనుకుంటున్నావా? ఎలా పడితే అలా ఇచ్చేయడానికి మనమేమీ ధనవంతులం కాదు, పేదవాళ్ళమే అని అంటుంది కాంతం. ఏంటమ్మా, నీ కూతురు కాని కూతురు పెళ్ళికి ఎళ్లి వచ్చావు కదా, వాళ్ళు ఏమీ డబ్బులివ్వలేదా? ఇచ్చే ఉంటారని నాకు తెలుసులే కానీ అందులోవే నాకొక 5,000 తీసి ఇవ్వు
అని అంటుంది సుప్రజ. అవునమ్మా! ఇంతకీ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది? అంత డబ్బిచ్చి మరి కోడల్ని కొనుక్కున్నారంటే వాళ్ళ ఇల్లు ఎంత బావుంటుందో ఒకసారి చూడాలని ఉంది అని సుప్రజ అంటుంది. అవునే బాబు! దాని ఇల్లు అనే కన్నా రాజకోట అనొచ్చు. అలా ఉంది. సినిమాలో చూపిస్తారు కదా! పెద్ద పెద్ద ఇంద్రభవనాలు మీ ఇంగ్లీష్ భాషలో ఏదో అంటారు కదా! మంచనో ఏదో అలా ఉందని అంటుంది కళ్ళు 2 పెద్దవి చేసి మరి. మ్యాన్షన్ ఓహో! అంటే వాళ్ళది ఇల్లు కాదు మ్యాన్షన్ అన్నమాట. అబ్బా! అమ్మ నన్ను తీసుకెళ్ళమంటే ఊరికినే నువ్వొక్కదానివే వెళ్ళిపోయావు. నాకు కూడా ఒకసారి చూడాలని ఉంది. అలాంటి ఇంట్లో అడుగు పెట్టాలని ఉంది అని అంటుంది ఏదో ఆలోచించుకుంటూ. దానికి అదృష్టం బాగానే ఉంది. అందుకే ఎలాగోలా పడుంటుందిలే అని ఇక్కడి నుంచే తప్పిస్తే అదేదో అంటారు కదా పెద్దలు తంతే బూరెల పుట్టలో పడినట్టు అలాగా ఇంద్రభవనంలోకి వెళ్ళి పడిందనంటుంది కాంతం. పోనీలే అమ్మ ఏం చేస్తాం? మనకైతే ఆ గోల తప్పింది కదా! అయినా అది అలా డబ్బున్న ఇంట్లో ఉంటే మనకే లాభంలే. నువ్వు వారానికి 2, 3 సార్లు వెళ్ళి దాని దగ్గర ఎంతో కొంత నొక్కుతూ ఉండు అని తల్లికి హితోపదేశం చేసింది కూతురు. సరే సర్లే ఆ లోపల ఉన్న ముసలోడికి వంట చేసి పడేయాలి. ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి పట్టునే ఉండని చెప్తూ ఆవిడ వంటగదిలోకి వెళ్ళిపోతారు. అక్కా! నువ్వు అదృష్టవంతురాలివేనే. డబ్బులు ఉన్నా ఇంటి దగ్గరే పడ్డావు. అలాంటి భాగ్యం నాకు కూడా దక్కాలి. అసలు నీకు గాని ఒక మరిదుంటే ఏదో ఒకలా సెట్ చేసుకొని నేను కూడా ఆ ఇంటికే వచ్చి నీకన్నా నేను రాజ్యం తిప్పేదాన్ని అని అనుకుంటుంది కళ్ళు కుళ్ళుకుంటూ. అత్తయ్య పంతులు గారేమో కొత్త జంట చేత వ్రతం కూడా చేయించాకే కార్యం జరిపించమంటున్నారు. మరి వ్రతం అంటే మన విషయాలు ఎలా కూర్చుంటాడో ఏంటో అని నాకు భయమేస్తోంది. ఏం చేయమంటారు అత్తయ్య అని అడుగుతారు పార్వతి గారు. అవును ఎలాంటి వాళ్ళైనా సరే వ్రతం చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ జంట మీద ఉంటాయని అంటారు. ఏది ఆ అమ్మాయిని ఒకసారి పిలుచుకొనిరా. తను చేయగలుగుతుందో లేదో ఒకసారి అడుగుదాం. అప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని అంటారు పద్మావతి గారు. సరే అత్తయ్య అని అంటూ విశాల్ గదికి వెళ్లి చూసేసరికి విశాలేమో మందుల వల్ల మంచం మీద పడుకొని ఉంటే అమృత బాల్కనీలో కూర్చొనుంటుంది. అమ్మా అమృత నిన్నొకసారి అత్తయ్య గారు రమ్మంటున్నారు రా అని చెప్పి తనని తీసుకొని వెళ్తుంది. కిందకొచ్చి ఎదురుగా కనిపిస్తున్న పెద్దవాళ్ళని చూడగానే కొంచెం భయంగానే వాళ్ళ ఎదురుగా నిల్చొని ఉంటుంది. అమ్మా అమృత వీళ్ళు మా అత్తయ్య, మావయ్య అని అనగానే పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తుంది. తన సంస్కారాన్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతారు పద్మావతి గారు. ప్రేమగా అమృత తల నిమిరి దీర్ఘ సుమంగళి భవ అని దీవించి తనని లేపి ఆవిడ పక్కనే కూర్చోబెట్టుకుంటారు పద్మావతి గారు. చూడమ్మా బామ్మలు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు పద్మావతి గారు. లేరన్నట్టుగా తలని అడ్డంగా ఊపుతుంది అమృత. అయితే ఇక నుంచి నేను నీకు అమ్మమ్మని. సరేనా? నువ్వు మీ వాళ్ళతో ఎలా ఉంటావో అలాగే నా దగ్గర కూడా ఫ్రీగా ఉండు అని అంటారు పద్మావతి గారు. సరే అమ్మమ్మ అని అంటుంది అమృత. అమృత చేతిని పట్టుకొని విశాల్‌కి తనకి వాళ్ళు చేయించాలనుకున్న సత్యనారాయణ వ్రతం గురించి అంతా చెప్తారు. అమృతని తన పక్కన కూర్చోబెట్టుకొని పుట్టింట్లో నీకు అమ్మ, నాన్న, బామ్మ ఇలాంటి ప్రేమలన్నీ దొరికాయో లేదో నాకైతే తెలియదురా. కానీ ఈ ఇంట్లో మాత్రం భర్త దగ్గర ఉండే సుఖం తప్ప అన్నీ దొరుకుతాయని నేను నీకు హామీ ఇస్తున్నాను. అదేంటి బామ్మగారు భర్త దగ్గర సుఖం అనేది అవసరం లేదా అని నువ్వు అడగొచ్చు కానీ ఇప్పట్లో దానికి సమాధానం నేను చెప్పలేను తల్లి. ఎందుకంటే నీ ఇష్ట ప్రకారమే నువ్వు ఒప్పుకున్నావని మా అబ్బాయి చెప్పాడు కానీ ఆ విషయంలో నువ్వు సర్దుకుపోవాల్సిందే కానీ ఈ ఇంట్లో మిగతా ప్రేమలన్నీ నీకు దక్కుతాయి. అలాగే నువ్వు కూడా ఈ ఇంట్లో ఒక మనిషిలా కలివిడిగా కలిసిపో. పాలు నీళ్ళలా అందరితో ఇమిడిపోయి ఉంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది తల్లి అని తన తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా చెప్తారు పద్మావతి గారు. సరే అమ్మమ్మ నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఈ ఇంట్లో నా వల్ల ఎవరికీ ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటానని అంటుంది అమృత. ఆ మాట అన్నావు అంతే సంతోషం తల్లి. విషయం ఏమిటంటే పంతులు గారు చెప్పిన విషయం చెప్పి నువ్వేమంటావురా అని అడుగుతారు పద్మావతి గారు. అయ్యో పెద్దవాళ్ళు కదా! మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేనెలా కాదంటాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అమ్మమ్మగారు. కాకపోతే ఆయన సవ్యంగా కూర్చుంటారా అని అడుగుతుంది అనుమానంగా. వాడు ప్రతి పని అలాగే చేస్తున్నాడు. ఎలా ఉండేవాడో ఇలా అయిపోయాడు అని బాధగా అంటూ వాడి సంగతి అంటావా? అందరం ఉన్నాం కదా ఎలాగోలా నచ్చచెప్తాంలే అయితే ఏర్పాటు చేస్తానని అంటారు పద్మావతి గారు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అని అరుస్తూ మెట్లు దిగుతూ వస్తాడు విశాల్. అరే ఆగు నాన్న నెమ్మదిగా దిగు లేదంటే పడిపోతావని పార్వతి గారు అంటున్నా కూడా వినకుండా ఫాస్ట్‌గా దిగివచ్చి అమృత పక్కకొచ్చి తన చెయ్యి పట్టుకొని నువ్వు నా దగ్గర ఉండకుండా ఇక్కడికి ఎందుకొచ్చేశావు? నేను నువ్వు వెళ్ళిపోయావేమో అని అనుకుంటున్నానని కళ్ళు 2 చిన్నవి చేసి మరీ అంటాడు విశాల్ చిన్నపిల్లాడిలా. తనెక్కడికి వెళ్ళదులేరా!
ఇక నుంచి నువ్వు కొంచెం ఆ అరుపులు ఆటలు అవి తగ్గించని చిరుకోపంగా అంటారు పద్మావతి గారు. ఓయ్ గ్రాని, ఏంటి నన్నంటున్నావు? ఆటలు తగ్గించడం ఏమీ లేదు. నాకు ఇంకొక కొత్త ఫ్రెండ్ వచ్చింది కదా, తనతో ఇంకా ఎక్కువ ఆటలాడతాను. భలే భలే అని 2 భుజాలు ఎగరేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటాడు విశాల్. నాన్న విశాల్, అలా చేయకూడదని నీకెన్నిసార్లు చెప్పాను? నువ్వు పెద్దవాడివి. మేమందరం ఎలా ఉన్నామో చూడు. అలాగే నువ్వు కూడా ఉండాలి. ఇలా చిన్నపిల్లలు చేస్తారని అంటారు పార్వతి గారు. నాకదంతా తెలీదు. నా ఫ్రెండ్ నాతోనే ఉండాలి. మేమిద్దరం కలిసి గేమ్ ఆడుకోవాలి. అంతే అంతే అని మారం చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చైర్‌లో కూర్చొని, ముందు నాకు ఆకలేస్తుంది. ఏమైనా పెడతారా? పెట్టరా? అని అంటాడు పొట్ట మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ. అయ్యో నాన్న, మర్చిపోయాను. ఈ గొడవలో పడి ఉండు వడ్డించేస్తానని పార్వతి గారు చీర చెంగు దోపుకొని ముందుకొస్తుంటే, వద్దొద్దు, నేను నా ఫ్రెండ్ కలిసే తింటాము. నాకు తనే తినిపిస్తుందని అంటాడు బుర్ర ఊపుతూ. ఆ మాటకి అందరూ కూడా అమృత వైపే చూస్తారు తానేమంటుందో అని. సరే అయితే నేనే పెడతాను రండని అమృత వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ అన్నీ ఓపెన్ చేసి అతను వడ్డిస్తుంటే, వద్దొద్దు, నాకివేం వద్దని అంటాడు. ఎందుకొద్దు? ఈ కర్రీ వద్దా? పోనీ పప్పు వేసుకుంటారా? పోనీ రసం? పోనీ మీకింకేమైనా కావాలా? నేను చేస్తానని అడుగుతుంది అమృత అనునయంగా. నాకు మ్యాగీ కావాలని అంటాడు బుంగమూతి పెట్టుకొని. నాన్న విశాల్, నీకు ఎన్నిసార్లు చెప్పానురా మ్యాగీ ఎక్కువగా తినకూడదని? పార్వతి గారు చిరుకోపంగా అంటుంటే, పర్లేదులే అత్తయ్య, నేను చేస్తానులెండని అమృత వంటగదిలోకి వెళ్తుంది. తనే స్వయంగా ప్రిపేర్ చేయడానికి 10 నిమిషాల్లో వేడివేడిగా ప్లేట్‌లో మ్యాగీ పెట్టి తీసుకొని వస్తుంది అమృత. దాన్ని చూడగానే హాయ్ మ్యాగీ మ్యాగీ అని లేచి మరీ గంతులు వేస్తూ అంటాడు విశాల్. మీరు ఆకలేస్తుందన్నారు కదా, మళ్ళీ అలా డాన్స్ చేస్తున్నారేంటి? కూర్చోండి, సైలెంట్‌గా తినండి అని అమృత అనేసరికి, సరే సరే నువ్వే తినిపించని యాక్షన్ చేస్తూ చెప్పి నోటి మీద వేలు వేసుకొని మరీ కూర్చుంటాడు చైర్‌లో. అదేంటి అలా పెట్టారని అడుగుతుంది అమృత నోటి మీద ఉన్న వేలుని చూపిస్తూ. మరి నువ్వే కదా సైలెంట్‌గా ఉండమని చెప్పావు. సైలెంట్‌గా ఉండాలి అంటే ఇలానే పెట్టుకోవాలి, నీకు తెలియదా? అని అంటాడు అమాయకంగా. అవునా అని చిన్నగా నవ్వుతూ, సైలెంట్‌గా అంటే మాట్లాడకుండా ఎగరకుండా బుద్ధిగా కూర్చోమని, అంతేకానీ అలా నోటి మీద వేలు వేసుకోవాలని రూలేం లేదు. సరే నేను తినిపిస్తాను ఉండండి అని చెప్పి స్పూన్ తీసుకొని కొంచెం కొంచెం తీసి చల్లారి పెడుతూ అతనికి శ్రద్ధగా తినిపిస్తుంది. ఇందాక పెద్దోడు అగ్రిమెంట్ భార్యలా వచ్చింది, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుందని అంటే, అలాంటి పెళ్ళికి ఒప్పుకున్న అమ్మాయి మన విషయాల్ని ఎలా చూసుకుంటుందో అని చిన్న దిగులు ఉండింది. అయితే మనసులో ఉండేది పార్వతి. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే అమృత ఎప్పటికీ విశాల్ని నిర్లక్ష్యం చెయ్యదని అనిపిస్తోంది. చూడు, పెళ్ళై ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే ఎంత ప్రేమగా భర్తని చూసుకుంటుందో అని అంటారు పద్మావతి గారు పక్కనే ఉన్న వాళ్ళ ఆయనతో, ఇంకా పార్వతి గారితో. విశాల్‌కి తినిపిస్తున్న అమృత వైపే ప్రేమగా చూస్తూ, నా దిష్టే తగిలేలా ఉంది, బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి అని అంటారు పార్వతి గారు అమృతని కింద నుంచి పై వరకు చూస్తూ. ఏంటే కోడలి పిల్ల, నీ కోడల్ని చూసుకొని మురిసిపోయింది చాల్లే గాని, అవతల పంతులు గారు వచ్చే టైం అయింది, కిందకి తీసుకొని వెళ్దామా ఇంకా అని అంటారు పక్కనే ఉన్న పద్మావతి గారు. ఒక్క నిమిషం అత్తయ్య అని అంటూ ఆవిడ కళ్ళకి ఉన్న కాటుకని తీసి అమృత చెవి వెనక పెట్టి, నా కోడలికి ఎవరి దిష్టి తగలకూడదని తన చేతిని పట్టుకొని తీసుకొని వెళ్తారు కిందకి. అప్పటికే విశాల్‌ని పంచెకట్టులో రెడీ చేసి తీసుకొని వస్తారు. విశాల్ వాళ్ళ నాన్నగారు, తాతగారు ఇద్దరిని పక్కపక్కనే నిల్చోబెట్టి, పార్వతి గారు వాళ్ళ ఆయన పక్కకొచ్చి, ఏంటి తొందరగానే తీసుకొనొచ్చేశారే, వాడు ఎంత మారం చేస్తాడో అనుకున్నాను అని అంటారు. ఏంటమ్మా తొందరగానా? 10 నిమిషాల్లో కట్టాల్సిన పంచెని గంట పాటు కట్టాము. ఇంకా నీకు అలా అనిపిస్తుందా? నేను కట్టుకోను, నేను ఎందుకు కట్టుకోవాలి? అది ఊడిపోతుందని గోల అని నీరసంగా అంటారు భాస్కర్ గారు. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.